ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ, హైదరాబాద్ ఛాంపియన్స్. నాకు వచ్చేసి వర్డ్స్ ఎలా మనం మాట్లాడాలి దాని గురించి కొంచెం చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన. సారీ యూ హార్ట్ యూ. సరే, ఎలాగైనా మీరు వినాలి మేము మాట్లాడేటప్పుడు. సో అది దట్ ఈస్ మ్యాటర్. మనం మాట్లాడే వాక్చాతుర్యము ఎలా ఉండాలంటే, మనం మాట్లాడుతున్నప్పుడు అమ్మ నీ అమ్మ అనడానికి కొంచెం తేడా ఉంటుంది, అవునా? అలా మన మాట్లాడే విధానాన్ని చిన్నప్పటి నుంచి మన కల్చర్ నేర్పిస్తుంది. ఎదుగుతుంటే మన స్కూల్స్ కాలేజెస్ నేర్పిస్తుంటాయి. మనం ఎదిగిన తర్వాత మన కొలీగ్స్, మనం ఉండే డిపార్ట్మెంట్, మనం ఉండే ఎన్విరాన్మెంట్ మొత్తం మనం నేర్పిస్తుంది. దాన్ని చెడు ఏది మంచి ఏది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని మంచిని ఇంప్లిమెంట్ చేయాలి. మనం మాట్లాడే విధానాన్ని బట్టే మనకు కొంచెం రెస్పెక్ట్ వస్తుంది. మనం ఇంతమంది ఇక్కడ వచ్చి గ్యాదర్ అయినామంటే కారణం ఏంటి? మనం మాట్లాడే వాక్చాతుర్యం. మనకు వచ్చిన టీచర్స్ చెప్పిన వినుకుంటూ దానిలో మంచి ఏది చెడు ఏది తెలుసుకుంటూ మనం డెవలప్ అవుతుంది. సో వర్డ్స్ ఆర్ దట్ మచ్ ఆఫ్ పవర్ఫుల్. కొంతమంది చూస్తే చాలా అగ్లీగా ఉంటుంది, అంటే చూడడానికి బాగుండదు, కానీ వాళ్ళు మాట్లాడే విధానం, కొంతమంది చేసే పనిని బట్టి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వం. కానీ వాళ్ళు మాట్లాడే విధానం. నాకు ఒకసారి ఇందాక నేను ఒకసారి మాట్లాడినా, ఆయన నాకు సార్ కెన్ ప్లీజ్ ఇంగ్లీష్లో మాట్లాడినా, నాకు మంచిగా అనిపించింది. ఆయన చేసే పని నేను అంటే ఈయన కూడా ఇంగ్లీష్లో ఎంత గౌరవంగా మాట్లాడగలుగుతాడా అనే ఆన్సర్ నాకు వచ్చి. అంటే మనం మాట్లాడే విధానాన్ని వాళ్ళు మనకి చెప్తున్నారు, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టే వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. సో ఇది అంతా మనం నేర్చుకోవాల్సిన థింగ్. ఒక మాట మనం నేర్చుకునే విధానం కాకుండా మన నెక్స్ట్ జనరేషన్కి మనము ఇప్పుడు ఫైట్ చేస్తున్నాం. పాకిస్తాన్ ఇండియాని ఫైట్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఒక వేరే ప్లాన్ వచ్చినారు, మనం అదే విధంగా చేస్తున్నాం, అంటే డిఫరెంట్ చేస్తున్నాం. కానీ మనం వాళ్ళు కనుక మంచిగా, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి టెర్రరిస్టులు వచ్చేసారు, దాన్ని మన ఒక 20 మంది చంపేసి వెళ్ళిపోయారు. కానీ అదే పాకిస్తాన్ మీకు ఎవరైతే టెర్రరిస్టులు ఇచ్చారో వాళ్ళు మేము పట్టిస్తాం, వాళ్ళని చంపేయండి అని చెప్పేసి మనకు అనుకూలంగా వస్తే మనం నెక్స్ట్ దానికి సపోజ్గా యుద్ధమే రాకుండా ఉండేటట్టు కదా. వాళ్ళు అట్లా చేయలేదు. మనకు వాళ్ళకి సంబంధం లేకుండా ఉంటే బాగుండు. మనం వాళ్ళు చేసినా కూడా వాళ్ళు ఏం చేసినట్టే మన వాళ్ళు చంపేస్తున్నారు అనేది వచ్చేసి. అంటే విధానం, మనం అప్రోచింగ్ విధానం అనేది మన మాటల్లోనూ మనం చేసే నడవడికల్లోనూ ఇవన్నీ కలగలుపుకొని తిరుగుతూ ఉంటే మంచి పీస్ అనేది వస్తుంది అన్నమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఎదుగుతున్న కొద్దీ మన వయస్సుని కాదు, మన బిహేవియర్ని బట్టి మనకు వాల్యూ రావాలి. మన కొంతమంది వయసుని బట్టి విలువ ఇవ్వాలంటే కాదు, మన బిహేవియర్ని బట్టి, మనం నేర్చుకున్న నాలెడ్జ్ని బట్టి, మనకున్న అర్హతను బట్టి మనకి రావాలి. ఓకే, అది అందరితో పెంపొందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ అలా చేస్తారు కదా.